నమస్కారం. ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న 9 మంది వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుండి ₹1,10,000 నగదుతో పాటు 7 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఎస్పీ వకుల్ జిందాల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి కేసు వివరాలను వెల్లడించారు. బెట్టింగ్ కి పాల్పడితే భవిష్యత్తు అంధకారం అవుతుందని చెప్పారు. మరో కేసులో 396 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని అన్నారు. ఇప్పటికే 350 మందిని అరెస్టు చేశామని, 13 మందిపై పీడీ యాక్ట్ నమోదు చేశామని గుర్తు చేశారు. నిన్న రాత్రి మాకు వచ్చిన క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మేరకు నగరంపాలెం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో వెంకటేశ్వర టీ అండ్ స్నాక్స్ షాప్ దగ్గర రేడ్ చేయడం జరిగింది. అక్కడ క్రికెట్ బెట్టింగ్ జరుగుతూ ఉందని ఇన్ఫర్మేషన్తో 9 మెంబర్స్ని అక్కడ పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి 1,10,000 క్యాష్, అదేవిధంగా 7 మొబైల్ ఫోన్స్ రికవర్ చేయడం జరిగింది. వీళ్ళందరినీ విచారిస్తే వాళ్ళు 4 వెబ్సైట్స్లో 4 అప్లికేషన్స్లో క్రికెట్ బెట్టింగ్ చేస్తున్నారు. apbook.in, luckykismat.com, gullybets.in, vlbook.in. సో ఈ 4 అప్లికేషన్స్లో వాళ్ళు క్రికెట్ బెట్టింగ్ చేస్తున్నారు. ఐపీఎల్ సీజన్ నడుస్తూ ఉంది. సో ఐపీఎల్ మ్యాచెస్ మీద వాళ్ళు బెట్ చేసుకొని ఎవరు ఎన్ని రన్లు కొడతారు, ఎవరు గెలుస్తారు, ఎవరు స్ట్రైక్ రేట్ ఎంత ఉంటుంది, ఇట్లాంటి విషయాల మీద వాళ్ళు బెట్టింగ్ చేసి ఆడుకుంటున్నారు. సో వాళ్ళని 9 మెంబర్స్ని కస్టడీలో తీసుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి క్యాష్ అండ్ మొబైల్ ఫోన్ సీజ్ చేసి వాళ్ళ మీద కేసు నమోదు చేసి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ప్రజలకి మేము మెసేజ్ ఇచ్చేది ఏంటంటే, ఈ ఐపీఎల్ సీజన్లో చాలామంది ఆన్లైన్ బెట్టింగ్కి, అదేవిధంగా ఆఫ్లైన్ బెట్టింగ్కి చాలా ఎక్కువ మంది పాల్పడుతున్నారు. దీనివల్ల వాళ్ళు చాలా డబ్బు పోగొట్టుకుంటున్నారు. ఈ బెట్టింగ్ చేస్తే ఓన్లీ ఎవరైతే చేపిస్తున్నారో, ఎవరైతే ఏజెంట్స్ ఉన్నారో వాళ్ళకి ప్రాఫిట్ తప్ప, ఎవరైతే బెట్ చేస్తున్నారో, ఎవరైతే ఆడుతున్నారో వాళ్ళకి ఎక్కడ కూడా ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉండదు. దయచేసి మీ ఆర్థిక మూలాలను దెబ్బ కొట్టొద్దు. చాలామంది ఈ చిన్న చిన్న బెట్స్ నుంచి స్టార్ట్ చేస్తారు. 100, 200, 1000, 2000 నుంచి స్టార్ట్ చేసి దానికి అడిక్ట్ అయిపోయి పెద్ద పెద్ద బెట్స్కి ప్రోగ్రెస్ అయ్యి వాళ్ళు చాలా ఎక్కువ డబ్బు పోగొట్టుకుంటున్నారు. తర్వాత కొన్ని చోట్ల లోన్స్ తీసుకొని డబ్బు అడిగి ఇంట్రెస్ట్ మీద తీసుకొని కూడా కొంతమంది అడిక్ట్ అయినాక పెడుతున్నారు. దాంతో మొత్తం కుటుంబం కూడా సఫర్ అయ్యే పరిస్థితులు వస్తున్నాయి. సో ఇటువంటి జరగకుండా, ఇటువంటి చేయకుండా అందరినీ మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఇది చట్టపరమైన నేరము. ఎవరైనా క్రికెట్ బెట్టింగ్ చేస్తే వాళ్ళ మీద లీగల్గా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ మీద కేసు పెట్టడము, వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. గాంజా సీజ్ చేయడం జరిగిందో అది డిస్ట్రాయ్ చేయాల్సి ఉంటుంది అకార్డింగ్ టు లీగల్ ప్రొసీజర్. సో రేపు మన గుంటూరు జిల్లాలో 104 కేసెస్ సంబంధించి మనం గాంజా డిస్ట్రాయ్ చేయబోతున్నాము. సో 104 కేసెస్లో 18 పోలీస్ స్టేషన్స్ పరిధిలో సీజ్ చేయబడిన గాంజా 396 కేజీస్ మొత్తం రేపు మేము డిస్ట్రాయ్ చేయబోతున్నాము. సో జిందాల్ అర్బన్ వేస్ట్ మేనేజ్మెంట్ ఎడ్లపాడులో ఒక ప్లాంట్ ఉంది. అక్కడ ఈ గాంజాని డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది. దీంట్లో డ్రై గాంజా 390 కేజీస్, హైడ్రో గాంజా 0.4 కేజీస్, లిక్విడ్ గాంజా 4.5 కేజీస్, మెథంఫెటమిన్ 64 గ్రామ్స్, అదేవిధంగా ఒక బ్రౌనిష్ లిక్విడ్ 1.4 కేజీస్. ఇవంతా కూడా 396 కేజీస్ డ్రగ్స్ వర్త్ అబౌట్ 2,68,86,000 రూపీస్. ఈ 396 కేజీ గాంజా అండ్ అదర్ డ్రగ్స్ రేపు ఐడ్లపాడులో జిందాల్ అర్బన్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్లో ఇన్సినరేట్ చేసి దాన్ని డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది. సో ఎప్పుడైతే మనం గాంజా కేసు రిజిస్టర్ చేస్తామో ఆ సీజ్ చేయబడిన గాంజా
దాన్ని ఇన్వెంటరీ చేసినాక కోర్టు దగ్గర ప్రొడ్యూస్ చేసినాక దాన్ని డిస్ట్రాయ్ చేయాల్సి ఉంటుంది. సో లీగల్ ప్రొసీజర్ ప్రకారంగా డిస్ట్రిక్ట్ డిస్ట్రక్షన్ కమిటీ ప్రొసీడింగ్స్ పరంగా ఈ గాంజాని రేపు డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది. సో రీసెంట్ లాస్ట్ 6 monthsలో గాంజా మీద ఒక క్యాంపెయిన్ మోడ్లో పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తూ ఉంది. సో ఆల్మోస్ట్ 350 మందిని మనం గాంజా కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. చాలామంది మీద ఆల్మోస్ట్ 500 మెంబర్స్ మీద గాంజా సంబంధించి షీట్స్ ఉన్నాయి, సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేయడం జరిగింది. ఎవరైతే మళ్ళా గాంజా ఆఫెన్సెస్లో పాల్పడుతున్నారో వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా పిట్ అండ్ డిపిఎస్ యాక్ట్ పెట్టడం జరిగింది. మొక్కజొన్న రైతులకు మద్దతు ధర కల్పించాలని కొనుగోలు కేంద్రాలు సత్వరమే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం బుధవారం గుంటూరు కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమాన్ని వ్యక్తం చేసింది. ఇందులో భాగంగా మొక్కజొన్న కంకీలను దహనం చేసి తమ ఆందోళన వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసాద్, జిల్లా అధ్యక్షుడు కొల్లి రంగారెడ్డి, సిపిఐ నాయకులు ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడారు. పొరుగు రాష్ట్రాల్లో క్వింటాకు 2400 మద్దతు ధర కల్పించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. ప్రతి రైతుకు న్యాయం చేసే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యాన మొక్కజొన్న రైతులకి గిట్టుబాటు రేటు లేకపోవడంలో 2400 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేయాలని చెప్పి మరి అనేక రకాల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ అనేక రాష్ట్రాల్లో పక్క రాష్ట్రాల్లో కూడా 2400 కొనుగోలు చేస్తున్నారు. మన రాష్ట్రంలో మాత్రం కేంద్రానికి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం లేఖలతోటే సరిపెట్టుకుంటున్నారు. తక్షణమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కేవీ ప్రసాద్ గారు, మరి కుప్పాల నాగేశ్వరరావు గారు, వెంకటేశ్వరరావు గారు ఇక్కడ వచ్చిన వాళ్ళకి ధన్యవాదాలు ఇస్తూ కేవీ ప్రసాద్ గారు మాట్లాడతారు. రాష్ట్రంలో గత సంవత్సరం 1,89,000 హెక్టార్లలో మొక్కజొన్న పంటను రైతాంగం పండించారు. ఈ సంవత్సరం 4,99,621 హెక్టార్లలో మొక్కజొన్న పంట రైతాంగం పండించినటువంటి పరిస్థితి ఉన్నది. ఇంత పెద్ద సంఖ్యలో రైతాంగం మొక్కజొన్న వైపు ఈ సంవత్సరం మళ్ళితే ప్రభుత్వాల దగ్గర గణాంకాలు సంపూర్ణంగా ఉన్నప్పటికీ పట్టించుకోనటువంటి పరిస్థితి. దాదాపు నెల రోజుల క్రితం మార్చి 26వ తారీఖున మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గారికి లెటర్ వ్రాశారు. మా రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో రైతాంగం మొక్కజొన్న వేశారు, ఈ పంటని కొనుగోలు చేసేటువంటి అవకాశం మాకు లేదు, కాబట్టి 100% మీరు కొనుగోలు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాశారు వ్యవసాయ శాఖ మంత్రి గారికి. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన కూడా లేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటిదాకా మెదలకుండా ఉండి నిన్న సోమవారం అంటే 27వ తేదీన
మళ్ళీ మరొక లెటరు ముఖ్యమంత్రి గారు రాశారు. అంటే ఇది రైతాంగాన్ని మభ్యపెట్టడానికా? ఎవరి కోసం ఈ లెటర్లు రాస్తున్నారు? నెల రోజుల తర్వాత మరొక లెటర్ రాసి మా పని అయిపోయిందనే వ్యవహారం చేయడం సరైంది కాదు. ఇవాళ ఈ రాష్ట్రంలో మొక్కజొన్న ఎంత పండింది వివరాలన్నీ కూడా మీ వ్యవసాయ శాఖ పరిధిలో ఉన్నాయి. కానీ ఇది పట్టించుకోకుండా మరో పక్క మన పక్కన ఉండేటువంటి కర్ణాటక, తెలంగాణ, అదేవిధంగా కూటమి సర్కారు బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్లో సైతం మరి అక్కడ కొనుగోలు కేంద్రాలు తెరిచి రైతాంగాన్ని మరి ఆదుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ మీరు మాత్రం ఇంతవరకు కొనుగోలు కేంద్రాలు లేవు. మార్క్ఫెడ్ వారిని అడిగితే ముఖ్యమంత్రి గారు లెటర్ రాశారు, కేంద్రం నుంచి సమాధానం ఇంకా రాలేదు అని మాటలు చెప్పేటువంటి పని చేస్తున్నారు. అందువల్ల మరి రాష్ట్ర ప్రభుత్వం తక్షణం ముఖ్యమంత్రి గారు లెటర్లతో పరిమితం కాకుండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మన వ్యవసాయ శాఖ మంత్రి గారు అట్లాగే కేంద్రంలో ఉండేటువంటి మన రాష్ట్రానికి చెందినటువంటి మంత్రులు మరి పార్లమెంటు సభ్యులు అందరూ కూడా జోక్యం చేసుకొని తక్షణం మరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేదానికి మార్క్ఫెడ్ ద్వారా నాఫెడ్ ద్వారా కృషి జరగాలి. అది జరగకపోతే ఇవాళ ఇప్పటికే ఒక్కొక్క క్వింటాకి 700 నుంచి 800 రూపాయలు రైతాంగం నష్టపోతున్నారు. ఈ దశలో ఇప్పటికే 20 నుంచి 25% పంట అమ్ముకునేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. మొక్కజొన్న రైతు నలిగిపోతున్నాడు. తెలంగాణ, కర్ణాటక, యూపీ తదితర రాష్ట్రాలలో 2400 మద్దతు ధరతో మొక్కజొన్నలు కొంటుంటే డబుల్ ఇంజిన్ సర్కారుగా ఉన్న మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మేనమేషాలు లెక్కిస్తూ ఉంది. కేంద్రానికి ఉత్తరాలు రాయటంతో కాలం గడిపేస్తుంది. మొక్కజొన్న పంట విస్తీర్ణం గతం కన్నా పెరిగింది. దాదాపు 12.5 లక్షల ఎకరాల్లో మన రాష్ట్రంలో సాగు చేశారు. మొక్కజొన్నని కార్పొరేట్ హోటళ్లలో, హై క్లాస్ హోటల్లో సూపు దగ్గర నుండి, హార్లిక్స్, బోర్న్విటా దగ్గర నుండి, అనేక బిస్కెట్స్ దగ్గర నుండి, కోళ్ళ మేత దగ్గర నుండి ఎంతో విలువైన ఆహారంగా ఇవాళ అభివృద్ధి చెందిన మొక్కజొన్న రైతు ఈ రకంగా నష్టపడే పరిస్థితి రావటం అనేది చాలా విచారకరము. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు గారు యుద్ధ ప్రాతిపదికన రైతులకి న్యాయం చేయాలి. ఇవాళ కార్పొరేట్ కంపెనీలకి లక్షల కోట్లు రాయితీలు ఇస్తున్నారు. అనేక వేల కోట్లు సంక్షేమ పథకాల్లో ఉచితంగా ఇస్తున్నారు. అవన్నీ తప్పు కాదు, కానీ మరి రైతుకు వచ్చేటప్పటికి డబ్బులు లేవని ఆపసోపాలు పడి కేంద్రానికి లేఖలు రాస్తూ రైతులకి హాని చేయటం ఏమాత్రం క్షంతవ్యం కాదని యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. 2400 రూపాయలతో కొనాలి. అమ్ముకున్న వాళ్ళు కూడా వ్యత్యాసం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ 3 పనులను అడ్డుకోవడానికి వైసీపీ నాయకులు ప్రయత్నం చేస్తున్నారని కూటమి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వర్ణ భారతి నగర్ లో పేదల ఇళ్లు కోల్పోతున్నారని ఇటీవల వైసీపీ చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని ఖండిస్తూ బుధవారం కూటమి నేతలు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రింగ్ రోడ్డు నిర్మాణం నేపథ్యంలో స్వర్ణ భారతి నగర్ లో ఇళ్లు కోల్పోయిన పేదలను ప్రభుత్వం ఆదుకుందని గుర్తు చేశారు. మొత్తం 340 మంది ఉంటే ఇప్పటికే 330 మందికి పునరావాసం చూపించినట్లు గుర్తు చేశారు. అందుకోసం ప్రభుత్వం కూడా 7 కోట్ల వరకు నష్టపరిహారం చెల్లించిందని చెప్పారు. వైసీపీ దృష్ట రాజకీయాలు మానుకొని అభివృద్ధికి సహకరించాలని హితవు పలికారు. వర్ధిల్లాలి బూర్ల రామన్న నాయకత్వం, వర్ధిల్లాలి బూర్ల రామన్న నాయకత్వం, వర్ధిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి కూటమి ఐక్యత, వర్ధిల్లాలి పెమ్మసాని చంద్రశేఖర్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి బూర్ల
రామాంజనేయులు గారి నాయకత్వం వర్ధిల్లాలి కూటమి ఐక్యత వర్ధిల్లాలి కూటమి ఐక్యత జై జనసేన జై తెలుగుదేశం వర్ధిల్లాలి కూటమి ప్రభుత్వం వర్ధిల్లాలి బూర్ల రామాంజనేయులు గారి నాయకత్వం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఇక్కడున్న మేమంతా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ మూడు పార్టీలకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలు కలిసి నిన్న వచ్చి ఇన్నర్ రింగ్ రోడ్డు ఫేజ్ 3 గుంటూరు నగరంలో పల్నాడు ప్రాంతం నుంచి విజయవాడ, విశాఖపట్నం వెళ్ళడానికి ట్రాఫిక్కి వేల వెహికల్స్ని డైవర్ట్ చేయడానికి అత్యంత ప్రాధాన్యం ఉపయోగపడి ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ 3 ఈ డెవలప్మెంట్ని ఆపడానికి వైసీపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలో భాగంగా నిన్న చేసిన హడావుడండి. దయచేసి ఇది ప్రజలకి ఏదో అన్యాయం జరిగింది, ఏ న్యాయం చేయలేదని నిన్న వచ్చి వైసీపీ నాయకులు ఏదో వచ్చేసి ప్రెస్ ముందు హడావుడి చేశారండి. దీన్ని క్లియర్గా మేము ఒక విషయం చెప్పదలుచుకున్నాము. దయచేసి వైసీపీ నాయకులారా, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవద్దు. ఇక్కడ 340 ఇళ్ళుంటే 330 మందికి అందరికీ ప్రతి ఇంటికి దేశంలో ప్రభుత్వ స్థలంలో ఉన్న ఏ ఇంటికి నష్టపరిహారం ఇచ్చింది లేదండి. స్థలం చూపించారు, కానీ ప్రతి ఇంటికి అది గుడిసె అవని, రేకుల షెడ్ అవని, స్లాబ్ అవని ప్రతి ఇంటికి నష్టపరిహారం సుమారు 7 కోట్ల రూపాయలు నష్టపరిహారం అందించామండి. నెక్స్ట్ అదే కాక ఇప్పుడు ఏ అయితే 8 ఇళ్ళు నిన్న కూల్చడానికి వచ్చారో 330 మంది పక్కన వైసీపీ నాయకులు ఉంటారా, నిన్న ఆగిన ఏ 8 ఇళ్ళ పక్కన వైసీపీ నాయకులు ఉంటారా వాళ్ళే తేల్చుకోవాలి. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిలో ఇది అనేది మేజర్ కీలక కార్యక్రమం అండి. ఇంత పెద్ద కార్యక్రమాన్ని వైసీపీ ప్రభుత్వం ఎందుకు అడ్డుకుంటుందో, వాళ్ళు ఏం ఆశించి ప్రజలకి ఏం న్యాయం చేయాలని దీనికి అడ్డుకుంటున్నారో తెలియట్లేదండి. బాలసాని కిరణ్ గారికి ఒక విషయం చెప్తున్నాము, దయచేసి అభివృద్ధిలో సహకరించండి కూటమి ప్రభుత్వాన్ని తప్ప ప్రభుత్వం చేసే అభివృద్ధిలో అడ్డుపడి ప్రజలకి ఏది చేయలేదని ఏదో మాయమాటలు చెప్పే పని మాత్రం చేయొద్దు. ప్రతిదానికి సాక్ష్యాధారాలు ఉన్నాయండి. మొదటి విడతలో దాదాపు 124 మంది చెక్కులు ఇచ్చామండి. నెక్స్ట్ రెండో విడతలో 207 మందికి చెక్కులు ఇచ్చాము. 333 మందికి చెక్కులు అందరికీ ఇచ్చి ప్రతి ఒక్కళ్ళ అకౌంట్లో క్రెడిట్ అయినాయండి. దేశంలో ఎక్కడా కూడా ప్రభుత్వ స్థలంలో ఉన్న ఇళ్లకి చెక్కులు ఇవ్వలేదు. దయచేసి ప్రజలకి అబద్ధాలు చెప్పి మీ రాజకీయాన్ని పబ్బం గడుపుకోవద్దండి. ఇక్కడ ఉన్న అభివృద్ధిని మాత్రం అడ్డుకోవద్దు. మేమంతా ఈ కాలనీ స్థానికులుగా చెప్తున్నాం, దయచేసి మా ప్రాంత అభివృద్ధిని అడ్డుకోవద్దు. ఏ ఒక్క ప్రజలకి, ఏ ఒక్క కుటుంబానికి అన్యాయం అయితే జరగనివ్వము. ఎందుకంటే వాళ్ళంతా మాతో పాటు ఇక్కడ ఉన్నవాళ్ళే. దయచేసి మీరు కూడా గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తున్నాము. నిన్న జరిగినటువంటి మన పత్తిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు అయినటువంటి బాలసాని కిరణ్ గారు ఇక్కడికి వచ్చేసి ఓన్లీ ఒక 8 ఇళ్ల కోసం, అది కూడా వైసీపీ సానుభూతి వాళ్ళ ఇళ్ల కోసం. ఎందుకంటే ఇది మొదలుపెట్టి సంవత్సరం అవుతుందండి. 330 మందిని మేము ఎమ్మెల్యే గారు బూర్ల రామాంజనేయులు గారు కలెక్టర్గా చేసి అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి ఒక్కొక్క ఇంటికి ఎమ్మెల్యే గారు సొంత డబ్బులు 10,000 చొప్పున ఇచ్చి 28 లక్షలు నేను నా చేతిలో ఇచ్చిన లబ్ధిదారులకు మా చేతిలో ఇచ్చి మేము చెక్కులు డబ్బు ద్వారా ఇచ్చామండి. తర్వాత ఒక్కొక్క ఇంటికి రేకులున్నా, బాత్రూమ్ దొడ్లున్నా, డాబాలున్నా కానీ గవర్నమెంట్ ద్వారా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడించి చెక్కు రూపంగా ఇచ్చిన ఘనత రామాంజనేయులు గారికి దక్కుతుందండి. ఇవాళ 8 ఇళ్ల కోసం బాలసాని కిరణ్ గారు వాళ్ళ క్యాడర్ని తీసుకొని వచ్చి ఓన్లీ ఈ డివిజన్లో వైసీపీ భూస్థాపితమైంది వాళ్ళ ఉనికి కోసం నిన్న చేసిన అడావుడి. ఇంకో మాట చెప్తున్నామండి, మీరు బూర్ల రామాంజనేయులు గారిని చెప్పేసి డెవలప్మెంట్ అడిగి అని చెప్పేసి నిన్న ఏదో అన్నారు కదా. ఒకటే మాట, ఇవాళ పత్తిపాడు నియోజకవర్గంలో రాష్ట్రంలో 175 నియోజకవర్గంలో నెంబర్ 1 స్థానంలో అభివృద్ధి కార్యక్రమం చేస్తుంది ఒక ఘనత బూర్ల రామాంజనేయులకే దక్కుతుందండి. మరి ఇంకొకసారి కూడా చెప్తున్నాం, ఇది థర్డ్ ఫేసు. ఇక్కడ ప్రజలకు ఎవరికి నష్టం జరగదు. మీ గత గవర్నమెంట్లోనే మీరు ఇచ్చిన పట్టాలే ఇట్లా ఇచ్చారండి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు అందరికీ పట్టాలు ఇచ్చారు. ఎలక్షన్ అడావుల్లో ఒక్కొక్క దాంట్లో 2-3 పేర్లు ఎంటర్ చేసినారు, ఘనత మీకే దక్కుతుందండి. అప్పుడు మీరు ఇచ్చిన వాటిల్లో ఇవాళ వెళ్ళేసరికి వేరే వాళ్ళు కూడా ఉంటున్నారు కాబట్టి అవన్నీ సరి చేస్తున్నాం. ముఖ్యంగా రీసెంట్గా ఇక్కడ డబల్ బెడ్రూమ్ టిక్కో ఇళ్లలో ఎమ్మెల్యే గారు ఎంక్వైరీ చేపిస్తే 80 ఖాళీలు వచ్చినాయండి. ఇదే థర్డ్ ఫేజ్లో పోయిన వాళ్ళకి మేము 80 మందికి ఇచ్చాము. ఆల్రెడీ 30 మంది కాపురం చేస్తున్నారు అక్కడ. ఇంకొక 50 మందికి వాళ్ళకి బ్యాంకు ట్రాన్స్ఫర్లు జరుగుతున్నాయి. ఇవన్నీ తెలియకుండా మీరు ఒక ఇన్ఛార్జ్గా ఉండేసి ఇక్కడ లోకల్ నాయకులు మాట్లాడేసి మీరు నిన్న వచ్చేసి మీరు చేసినందుకు మీ ఇంకొకసారి కూడా చెప్తున్నాం, ఏదో చంద్రబాబు నాయుడు గారి నుంచి కూడా మాట్లాడారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ డివిజన్లో మెయిన్ వైసీపీ నాయకుడికి ఒంట్లో ఆరోగ్యం బాగోకపోతే మా దగ్గరికి వాళ్ళ తల్లిదండ్రి నా దగ్గరికి వస్తే ఒక డివిజన్ పార్టీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే బాగోనోడితో రాజకీయం ఎందుకు చేస్తావు సురేష్, పెట్టు నువ్వు సంతకం అని చెప్పేసి ఎమ్మెల్యే గారు సీఎం గారి దగ్గర పంపిస్తే ఇదే చంద్రబాబు నాయుడు గారు 150,000 రూపాయలు 24 గంటల కింద చెక్కు పంపించారు. మీరు అనుకున్నారా మీ కార్యకర్తకి ఎట్లా ఉంది? మీరు ₹1 ఇచ్చారా? గుర్తుపెట్టుకోండి, తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వైసీపీ కార్యకర్తలు కూడా సాయం చేసే బూర్ల రామాంజనేయులు గారు మనసు పెడతాం. మరొకసారి గుర్తుపెట్టుకొని ఈసారి మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా
మాట్లాడండి, మరీ చెప్తున్నాం. గత 2 రోజులుగా చూస్తే మా వార్డులో జరుగుతున్నటువంటి హడావిడి అందరికీ తెలిసిందే. వారేదో ఫోటోల కోసమో వీడియోల కోసమో వాళ్ళ పార్టీ నాయకుల కోసమో వచ్చి హడావిడి చేసి మీడియాలో పడాలి అని చెప్పే ఉద్దేశమే తప్ప దానికి మించి ఇక్కడ జరుగుతున్న అన్యాయం కానీ అవినీతి కానీ ఏమీ లేదు. మరి బల్సాన్ గారు వచ్చి ఒక మాట అనడం జరిగింది, మన రామాంజనేయులు గారికి చిత్తశుద్ధి లేదు, మరి వారికి పేద ప్రజలంటే వారికి అభిమానం లేదు, అన్యాయంగా చేస్తున్నారని అంటున్నారు. ఇక్కడ ఏ విధమైన అన్యాయం జరిగిందో వాళ్ళు నిరూపించాలి. గత 2 సంవత్సరాలుగా జరుగుతుందండి ఇక్కడ ఈ జరుగుతున్నటువంటి ప్రాసెస్లో ఎమ్మెల్యే గారు ఎంత పారదర్శకంగా మా పార్టీ నాయకులకు సంబంధం లేకుండా మున్సిపాలిటీకి సంబంధించిన ఇంజనీరింగ్ వాళ్ళని కానీ టౌన్ ప్లానింగ్ వాళ్ళని ఇక్కడ డిప్లాయ్ చేసి వాళ్ళ ద్వారానే వాళ్ళు ఎన్ని ఇళ్ళు పోతున్నాయని వాళ్ళు ఎస్టిమేషన్ వేయటం కానీ, స్ట్రక్చరల్ కాంపన్సేషన్ వాళ్ళు కొలతలు వేయటం కానీ, వాళ్ళకి ఇచ్చిన చెక్కులు కానీ ప్రతి ఒక్కటి డిపార్ట్మెంట్ తరపున ఇచ్చిందే కానీ ఇక్కడున్న నాయకుల్లో ఎవరు చేయబెట్టింది లేదు దానికి తోడు మా ఎమ్మెల్యే గారు అందరూ పేదవాళ్లే, బయటికి వెళ్తే మరి అద్దెలు కట్టుకోవడానికి ఇబ్బంది పడతారని చెప్పేసి ప్రతి ఒక్క ఇంటికి 385 ఇళ్లకి 10,000 రూపాయలు చొప్పున ఆయన సొంత నిధుల నుంచి ఇవ్వడం జరిగింది. అలా చేసే నాయకుడిని మేము ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. ఆ విధంగా మా ఎమ్మెల్యే గారు చేస్తున్నారని ఇక్కడున్న ప్రతి ఒక్క నాయకులకి ఎంతో గర్వకారణంగా ఉంది. అట్లాంటి ఒక నాయకుడిని పట్టుకొని మీకు పేద ప్రజలంటే మీరు పట్టించుకోవటం లేదు, ఇక్కడికి ఏ నాయకుడు రాలేదు, అంత అన్యాయం చేస్తున్నారు, ఘోరం చేస్తున్నారు అంటున్నారు. 380 మంది ఇళ్ళు తీసేసినప్పుడు మీరు ఎక్కడున్నారు? మీకు తెలియదా? మీరు గుంటూరులో లేరా, లేకపోతే ఈ రాష్ట్రంలో లేరా? ఈ 8 మంది కోసం వచ్చి మీరు ఇంత హడావిడి చేస్తున్నారే. ఆ 8 మందిలో కూడా 6 చెక్కులు ఆల్రెడీ తీసుకున్నారు, వాళ్ళకి ఇళ్ల పట్టాలు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. కానీ కేవలం మీ మాటలు విని ఏదో హడావిడి చేయాలి, రాద్ధాంతం చేయాలి, గందరగోళం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఉండటం జరిగింది. కానీ వాళ్ళు ముందే చెక్కులు తీసుకున్నారు. దాంట్లో 2 మాత్రమే చెక్కులు తీసుకోకుండా రిజెక్ట్ చేశారు. అది కూడా మీ తొత్తులు వాళ్ళు, మీకు సంబంధించిన వాళ్ళు కాబట్టి వాళ్ళు తీసుకోకుండా ఇంతవరకు వెయిట్ చేసి ఈ రోజున రావాలి, గొడవ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కరి దగ్గర కన్సెంట్ తీసుకోవడం జరిగింది. మేము వెళ్తాము, మాకు ఇచ్చింది చాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరి దగ్గర కన్సెంట్ తీసుకున్నారే. మీరు వచ్చి ఇవాళ ఎవరికి చెప్పలేదు, ఇంటిమేషన్ లేదు, ఇన్ఫర్మేషన్ లేదు, చెప్పకుండా హడావిడిగా వచ్చి తీసేస్తున్నారని అంటున్నారు. 2 సంవత్సరాల నుంచి ప్రాసెస్ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇంటింటికి వెళ్ళారు టౌన్ ప్లానింగ్ వాళ్ళు, మీకు చెప్పారు, మీ దగ్గర కన్సర్న్ తీసుకున్నారు. మీకు ఎక్కడ కావాలి, టిడ్కో ఇల్లు కావాలా, ఇళ్ల పట్టా కావాలని అడిగారు. అందరి దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది, ప్రతి ఒక్కరి దగ్గర ఉంది. ఇవాళ వచ్చి మీరు ఇన్ఫర్మేషన్ లేదంటే మీ ఒక్కరికి లేదేమో. మీరు ఏం చేస్తున్నారు మరి? అక్కడ ఇన్ఛార్జిగా ఉండి ఇన్ఫర్మేషన్ లేకుండా ఎందుకు తీసుకోలేదు? మరి మీరు ఇన్ఫర్మేషన్ తీసుకొని ఉండాల్సింది కదా. పత్తిపాడు నియోజకవర్గం 41వ డివిజన్ 3rd రోడ్డు ఇన్నర్ రింగ్ రోడ్ 3rd ఫేజ్లో నిన్న ఏదైతే జరిగిందో వైసీపీ నాయకులు ఏదైతే గొడవ చేశారో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి. ఎందుకంటే ఇక్కడున్న ప్రతి ఒక్క ఇల్లు తీసేటప్పుడు మా ఎమ్మెల్యే గారు తమ సొంత డబ్బులతో 10,000 బయటకు వెళ్తున్నారని చెప్పి ఆయన నిధుల్లో నుంచి తీసివ్వడం జరిగింది. అలాగే ఇల్లు అయితే ఇల్లు, రేకులైతే రేకులు, ఎంతైతే వరకు నష్టపరిహారం జరిగిందో అంత చెక్కులు మా అందరి చేతుల మీదుగా రామాంజనేయులు గారు కానీ పైనుంచి ఇంకా ఇవ్వటం జరిగింది. మీరు ఏది తెలియకుండా ఇలా వచ్చి హడావుడి చేసి ఆ 8 ఇళ్ళు అయితే ఉన్నాయో వాటి గురించి మీరు ఇంత హడావుడి చేయటం మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి. అలాగే ఈ మా 41వ వార్డులో వైసీపీ ముఖ్య నేత అని ఎవరైతే చెప్పుకుంటున్నారో వాళ్ళకి మా టీడీపీ పార్టీ అనేది పార్టీలు చూడదు. వైసీపీ వాళ్ళ వీళ్ళని ఎవరిని చూడదు. ఎవరు ఆపదలో ఉంటే వారిని ఆదుకుంటానికి ముందుంటుంది. అలాంటిది మీరు రామాంజనేయులు గారిని ఎలా అంటారు? మీరు ఏదైనా మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించుకొని మాట్లాడండి. దీన్ని మేము మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నామండి. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి ట్రాన్స్జెండర్ ని పీఏగా నియమించిన క్రమంలో ఫేస్బుక్ లో అసభ్యకరంగా కామెంట్ చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని టీడీపీ అంగన్వాడీ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి లామ్ నవమి డిమాండ్ చేశారు. ఈ డిమాండ్తోనే బుధవారం నగరంపాలెం పోలీస్ స్టేషన్ ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన అనంతరం నవమి మాట్లాడారు. అభివృద్ధి పనులతో నియోజకవర్గాన్ని మాధవి ముందుకు తీసుకుని వెళ్తున్నారని, అటువంటి ఎమ్మెల్యేపై అసభ్యకరంగా కామెంట్స్ చేయడం దురదృష్టమని చెప్పారు. ఇటువంటి ఘటనలు మరోసారి జరగకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈరోజు మేము గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చున్నామండి. మా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం
గౌరవనీయులైన ఎమ్మెల్యే గల్లా మాధవి గారిని అసభ్య పదజాలంతో కిషోర్ ఆశిష్ నల్లా అని ఒక అతను ఫేస్బుక్ ద్వారా అసభ్యకర పదజాలంతో మెసేజ్ చేశారు. దానికి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు ప్రతి విషయంలో అంటే డ్రైనేజ్ వ్యవస్థ కానీ, వాటర్ కానీ, శానిటేషన్ కానీ, సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, రోడ్లు కానీ ప్రతి ఒక్కటి కూడా ఆవిడ అభివృద్ధి పదంగా ముందుకు సాగుతున్నారు. అట్లాంటి ఎమ్మెల్యే గారి మీద ఇట్లాంటి అసభ్యకర పదజాలం అన్నది మేము భరించలేకపోతున్నాం. మహిళలమి ఒక హోదాలో ఉన్న మహిళకే రక్షణ లేదు, అవమానకరంగా మాట్లాడుతున్నారు. ఇక సామాన్య మహిళలకి ఏమీ రక్షణ ఉంటుంది? అతను ఎవరో ఏంటో వాళ్ళ గురించి ఎంక్వైరీ చేసి అతన్ని మరి విచారించి అతను ఎట్టి పరిస్థితుల్లో అతన్ని పట్టుకుని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నామండి. దాని గురించి మేము ఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము. అలాగే నగరంపాలెం సిఐ గారికి కూడా మేము కంప్లైంట్ ఇచ్చామండి. వీలైనంత త్వరగా ఈ కేసును ఛేదిస్తారని మేము కోరుకుంటున్నామండి. 10వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల కానున్న నేపథ్యంలో ఈస్ట్ డీఎస్పీ అబ్దుల్ అజీజ్ పరీక్షలు రాసిన విద్యార్థులకు పలు సూచనలు చేశారు. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించినా లేకపోయినా ఎవరూ అధైర్యపడవద్దని చెప్పారు. తాను కూడా 10వ తరగతి పరీక్షలో ఫెయిల్ అయిన తర్వాతే ఈ స్థాయికి వచ్చారని గుర్తు చేశారు. పరీక్షలో ఫెయిల్ అయిన పిల్లలను తల్లిదండ్రులు ఓదార్చాలని సూచించారు. జీవితం అమూల్యమైందని ఎవరూ చేజేతుల నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. రేపు 10వ తరగతి పరీక్షా ఫలితాలు రాష్ట్ర వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. గుంటూరు నగరంలో ఉండే 10వ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు గుంటూరు ఈస్ట్ డిఎస్పీ గారిని చెప్తుంది ఏంటంటే, పరీక్ష ఫలితాలు వచ్చినప్పుడు కొంతమంది పాస్ అవుతారు, కొంతమంది ఫెయిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే ఫెయిల్ అయిన విద్యార్థులు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళని ప్రైవేట్ పెట్టడం వల్ల వాళ్ళు సడన్గా ఆత్మహత్య చేసుకోవడం కొన్ని చోట్ల మనం చూస్తూ ఉన్నాం. దీని గురించి నేను చెప్పేది ఏంటంటే, తల్లిదండ్రులకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, పిల్లల్ని అబ్జర్వ్ చేయండి, ఫెయిల్ అయిన పిల్లల్ని దగ్గర తీసుకోండి, వాళ్ళని సమాధానం చేయండి, వాళ్ళకి ఎట్లా నచ్చ చెప్పండి, ఇట్లా కాదు బాబు నెక్స్ట్ టైం మనం రాయొచ్చు అని చూసుకోండి. అట్లాగే విద్యార్థులు కూడా చెప్పేదంటే, అందరూ పరీక్ష పాస్ కాదు, ఎప్పుడైనా ఏ సంవత్సరం అయినా కొంతమంది ఫెయిల్ అవుతారు. ఇంకొకటి కొంతమంది బాగా రాసి కూడా ఫెయిల్ అయినట్టు చూపిస్తారు. మళ్ళీ పరీక్ష పేపర్ని మనం దిద్దించుకుంటే దాంట్లో కొంతమంది పాస్ అయ్యడానికి అవకాశం ఉంది. కాబట్టి మేము బాగా రాసాము, మీకు ఫెయిల్ అయిన ఎలా చెంది ఆత్మహత్యలకు లేదా ఇంట్లోంచి వెళ్ళిపోవడాలు అట్లా చేయకూడదని చెప్తున్నాము. కాబట్టి మీకు పోలీస్ సహాయం కావాలన్నా కానీ మేము చూస్తాము. మీరు ఆధారపడవద్దు. నేను కూడా 10th క్లాస్ ఫెయిల్ అయ్యి తర్వాత మళ్ళీ రాసుకొని ఇంటర్మీడియట్ డిగ్రీ కంప్లీట్ చేసి 90 ఎస్ఐకి సెలెక్ట్ అయ్యి ఇప్పుడు ఈరోజు డిఎస్పీ ఉన్నాను. కాబట్టి మీరు కూడా అర్థం చేసుకొని ఆలోచించి అనవసరంగా ఆత్మహత్యలు కానీ ఈరోజు వెళ్ళిపోవడం కానీ చేయొద్దు. మీ తల్లిదండ్రులు మీకు ఇబ్బంది పెడితే నేను మీకు సపోర్ట్ చేస్తాను. ఎటువంటి తొందరపాటు చర్యలు చేసుకోవద్దని నేను తెలియజేసుకున్నాను. నమస్తే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.